గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటీమణి సంజయ్ గారి గురించి తెలుసుకుందామనండి. ఈవిడ ప్రముఖ నటి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి తల్లి. వేదవల్లి అసలు పేరు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు. 1924లో శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1971లో చెన్నైలో మరణించారు. 1954 నుంచి 65 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. మాయాబజార్ సినిమాలో రుక్మిణి పాత్రధారి. సంజయ్ పేరుతో సినిమా నటిగా వెలుగొందారు. భర్త వచ్చి జయరామన్ అండి. ఆయన లాయరు. మైసూర్ మహారాజా ప్యాలెస్లో పనిచేసేవారు. 1950లో తన భర్త తనకి 26 ఏళ్ల వయసు అప్పుడు మరణించారు. అప్పటికే తనకు 2 పిల్లలు. వారు వచ్చి జయకుమార్ ఒక అబ్బాయి మరియు జయలలిత అమ్మాయి. భర్త జయరామన్ లాయర్గా పనిచేసేవారు. ఆయన మరణించేటప్పటికి జయలలితకు 2 ఏళ్ళు. భర్త మరణించిన తర్వాత పిల్లలతో బెంగళూరులో పుట్టింటికి చేరారు. కుటుంబ బాధ్యత మోయటం కోసం సంజయ్ టైప్ అండ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని గుమస్తాగా ఒక ఆఫీసులో పనిచేశారు. తర్వాత మెడ్రాస్లో ఎయిర్ హోస్టెస్గా మరియు రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అయిన అంబుజవల్లి దగ్గరికి సంజయ్ చేరారు. తన సోదరి అడుగుజాడల్లో తను సినిమాల్లో నటించారు. అప్పుడు జయలలిత ఆమెకు దూరంగా అమ్మమ్మ దగ్గర పెరిగింది. సినిమాలో అవకాశాలు రావటం మొదలయ్యేసరికి 1952లో మెడ్రాస్కి చేరారు. పిల్లలకి దూరంగా వేదవల్లి పేరుని సంజయ్గా మార్చుకొని మెడ్రాస్ నాటకాల్లో తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొత్తం సుమారు 100 నుంచి 150 సినిమాల దాకా నటించారండి. ఆర్థికంగా స్థిరపడిన తర్వాత కుమార్తెను మెడ్రాస్కు తీసుకువెళ్లారు. జయలలితను బాగా చదివించాలని ఆమె కోరిక. బాలనటిగా పలు అవకాశాలు జయలలిత గారికి వస్తుండేసరికి అమ్మాయి చదువుకు ఆటంకం రాకుండా షూటింగ్స్లో పెడితే గనక ఓకే అని కండిషన్ పెట్టేవారు. తదనంతరం ఆమె కూతురు జయలలితను కూడా నటిగా ప్రోత్సహించారు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరొందిన నటీనటులకు అక్కగా, తల్లిగా సహాయ పాత్రలు పోషించారు. చాలా మంచి పాత్రలు సినిమాల్లో చేశారు. చూడగానే గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. మంచి సెటిల్డ్ యాక్టింగ్ ఈవిడిది. నిండైన విగ్రహం. ఏ పాత్ర అయినా ఒదిగిపోగలరు. రమణారెడ్డి గారిది ఈవిడిది హిట్ పేరు. నటిగా అవడానికి ముందు వ్యవసాయ డైరెక్టరేట్లో కార్యదర్శిగా పనిచేశారు. 1971లో మరణించారు. తన కూతురు జయలలితను చూసి ఎంతో పొంగిపోయేవారు. మహానటి సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అలా అందరి నటీనటులతో కలిసి నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. తన కూతురు జయలలితతో కూడా కలిసి సినిమాల్లో కనిపిస్తారు. కమెడియన్ రేలంగి రమణారెడ్డితో కలిసి నటించేవారు పేరుగా. రమణారెడ్డి గారిదిను సంజయ్ గారిది హిట్ పేరు. భార్యాభర్తల సినిమాలో చాలా బాగుంటుంది వీళ్ళ పాత్ర. పాత పౌరాణిక సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కనిపిస్తారు. ఏదొక పాత్రలో కంపల్సరీ ఉంటారండి సంజయ్ గారు. ఈవిడ నటించిన సినిమాలు వచ్చి విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, ప్రేమే దైవం, మాయాబజార్, చెంచులక్ష్మి, కృష్ణలీలలు, మనసిచ్చిన మగువ, శ్రీ వెంకటేశ్వర మహత్యం, భార్యాభర్తలు, శ్రీశైల మహత్యం, కులగోత్రాలు, నర్తనశాల, ఇరుగు పొరుగు మొదలైన సినిమాలలో గుర్తింపు కలిగిన పాత్రలు పోషించారు. మీరు పాత సినిమాలన్నీ యూట్యూబ్లో ఉంటాయండి, కంపల్సరీ చూడండి, చాలా బాగుంటాయి. మాయాబజార్లో సినిమా మొత్తంలో కనిపిస్తూనే ఉంటారు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 92% మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
గుడ్ మార్నింగ్ టు ఆల్. అలనాటి నటీమణి సంధ్యారాణి గారి గురించి తెలుసుకుందామండి. భారతీయ నటి. 1960 నుంచి 70లో తెలుగు తమిళ చిత్రాల్లో 100 సినిమాల దాకా నటించారు. 1965 నుంచి 74 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. మొత్తం సుమారు 100 సినిమాల దాకా నటించారు. బెంగాల్కి చెందినవారు, కానీ విజయవాడకు వచ్చారు ఈ కుటుంబం. బెజవాడ వాస్తవ్యురాలు. ఈమె చిన్నతనంలో కొత్త సినిమా వచ్చినప్పుడల్లా ఆమె అందులో బాగా నచ్చిన ఒక పాత్రను తీసుకొని ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఎదుట ప్రదర్శించేవారు. వారు తన తోబుట్టువులు 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ తన నటన చూసి చాలా మెచ్చుకునేవాళ్ళు. 1965లో తేనె మనసుల చిత్రానికి గాను కొత్త నటీనటులు కావాలని పేపర్లో ప్రకటన చూసి తన ఫోటోను పంపారు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అక్కడి నుంచి పిలుపు వచ్చేసరికి ఇంటి సభ్యులను ఒప్పించి మెడ్రాస్కి చేరుకున్నారు. అలా తన సినీ ప్రస్థానం మొదలైంది. తేనె మనసుల సినిమాలో సీత పాత్రకు గాను ఎంపికయ్యారు. ఈ చిత్రంలో బాబు మూవీస్ డైరెక్టర్, టెక్నీషియన్స్ ద్వారా నటనలోను నృత్యంలోనూ శిక్షణ పొందారు. ఆ సినిమా బాగా హిట్ అయింది. వారే మళ్ళీ కన్నె మనసులు అనే చిత్రాన్ని తీశారు. దాంట్లో కూడా హీరోయిన్గా నటించారు. ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారికి మొదటి సినిమా అండి. నలుగురు మొత్తం నటించారు. తేనె మనసులు, కన్నె మనసుల్లో నలుగురు హీరోయిన్లు, ఒకే హీరోయిన్లు. సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్ హీరోలు, సుకన్యను సంధ్యారాణి గారు హీరోయిన్స్గా నటించారండి. నలుగురు కొత్తవారే. తేనె మనసులు ఆడింది కానీ కన్నె మనసులు ఆడలేదండి. హీరోయిన్గా అవకాశాలు పెద్దగా రాకపోయేసరికి కమెడియన్ పాత్రలు ఒప్పుకున్నారు. అలా పద్మనాభం, కేవీ చలం, రాజబాబు గారి పక్కన వేయడం ప్రారంభించారు. అవి బాగా హిట్ అయ్యాయి. సంవత్సరానికి 10 సినిమాల దాకా చేసేవాళ్ళు. తర్వాత రమాప్రభ గారు రావడంతో తనకి కమెడియన్ పాత్రలు కూడా రావడం తగ్గుముఖం పట్టాయి. దాంతో వివాహం చేసుకొని కెనడాకి వెళ్ళి స్థిరపడ్డారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా విజయవాడలో గాంధీనగర్లో ఉంటున్నారు. చాలా మంచి నటీమణి. మంచి చలాకీ పాత్రలు ఎక్కువ చేసేవాళ్ళు. దర్శకులు బాపు గారి సినిమాల్లో కూడా 2 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. సాంఘిక, పౌరాణిక, జానపద, కామెడీ పాత్రలు వేశారు. శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణుడి బారిలో ఒకరిగా ఎన్టీఆర్ గారి పక్కన చేశారు. వీరి కుటుంబం వివరాలు కానీ ఫోటోలు కానీ మాకు లభించలేదండి. హీరోయిన్గా సూపర్ స్టార్ కృష్ణ గారి పక్కన ఎక్కువగా నటించారు. ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో కామెడీ పాత్రల వైపు మొగ్గు చూపారు. కామెడీ పాత్రలతో గుర్తింపు లభించింది. వీరు నటించిన కొన్ని సినిమాలు వచ్చి తేనె మనసులు, కన్నె మనసులు, ఇద్దరు మొనగాళ్ళు, మరపురాని కథ, శ్రీకృష్ణావతారం, సుడిగుండాలు, నేనంటే నేనే, వింత కాపురం, ప్రతీకారం, పగ సాధిస్తా, బస్తీ కిలాడీలు, ప్రేమజీవులు, బస్తీ బుల్బుల్, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, మేము మనుషులమే, శ్రీగౌరవం మొదలగు సినిమాల్లో నటించారండి. చాలా మంచి నటీమణి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 92% మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాత సినిమాలు చాలా బాగుంటాయండి, చూడండి. తేనె మనసుల సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ కలర్లో తీసిన మూవీ. అందరూ మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరో కానీ, హీరోయిన్స్ కానీ అందరూ కొత్త వాళ్ళతో పెట్టుకొని తీశారు ఆ సినిమా. దాంట్లో నటించిన వాళ్ళందరికీ చాలా మంచి పేరు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి సినిమాల్లో మంచి అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తేనె మనసుల సినిమాలో గాను సంధ్యారాణి గారు సెకండ్ హీరోయిన్గా చేస్తారు రామ్మోహన్ గారి పక్కన. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నటి సంజయ్ గారి గురించి తెలుసుకుందామండి. లేడీస్ టైలర్లో నటించిన నటీమణి. 1990 దశకంలో దక్షిణాది భాషల్లో నటించిన నటీమణి, భారతీయ నటీమణి. ఎక్కువ గ్లామరస్ పాత్రలు చేశారు, విషాద పాత్రలు చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్గా బిగిన్ అయ్యి క్యారెక్టర్ రోల్స్ చేశారు. మలయాళంలో పెద్ద యాక్టర్స్ పక్కన చేశారు. 1990లో గ్లామరస్ కథానాయకుల్లో ఒకరు. ఎక్కువ సెకండ్ హీరోయిన్ పాత్రలు చేశారు. మంచి అందమైన నటి. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, భాన్ చందర్, సుమన్ గారి పక్కన నటించారు. పెద్ద హీరోలతో కూతురుగా నటిస్తారండి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారికి. మలయాళంలో కథాబలమున పాత్రలో నటించారు. మోహన్ లాల్, మమ్ముట్టి గారి పక్కన.
20 ఏళ్ల కింద పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరి కుటుంబానికి సంబంధించి ఫోటోలు కానీ వివరాలు కానీ తెలియవు. లేటెస్ట్గా ఓణం పండగ రోజు స్టేజ్ మీద కనిపించారు. సుమారు అన్ని భాషల్లో కలిపి 50 నుంచి 60 సినిమాల్లో నటించారు. 20 ఇయర్స్ ముందే సినిమాలను వదిలేశారండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎక్కువ గ్లామరస్ పాత్రలు చేశారు, విషాద పాత్రలు చేశారు, క్యారెక్టర్ రోల్స్ చేశారు. నా వీడియోస్ని 92% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన భారతదేశంలో గుజరాతీ, హిందీ అన్ని భాషల్లో సంధ్యా రాణి గారి పేరు మీద చాలామంది నటీమణులు ఉన్నారండి. మన తెలుగులో 1990లో వచ్చిన నటీమణి అండి ఈవిడ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. లేడీస్ టైలర్ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. రాజేంద్ర ప్రసాద్ పక్కన కనిపించే 4 హీరోయిన్లో ఈవిడ ఒకరిగా చేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు సంధ్యా జనక్ గారి గురించి తెలుసుకుందామండి. 1 జనవరి 1970లో జన్మించారు. కొవ్వూరులో పుట్టారు. సంధ్యా జనక్ పేరు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన భారతీయ నటీమణి. అనేక డాక్యుమెంటరీ మరియు షార్ట్ ఫిల్మ్స్లో కూడా వర్క్ చేశారు. సినిమాలోకి అనుకోకుండా వచ్చారు. హ్యాపీ డేస్ సినిమాలో తమన్నాకి తల్లిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోకుండా అనేక సినీ అవకాశాలు లభించాయి. దాదాపు 70 సినిమాల్లో నటించారు. దమ్ము సినిమా వచ్చి 50వ సినిమా. ఇప్పుడు అత్యంత బిజీ ఆర్టిస్టుల్లో ఒకరు. ఇప్పటి నటీనటులకు తల్లి పాత్రలు పోషిస్తున్నారు. ఇంటెలిజెంట్, గీతా గోవిందం, 6 అడుగుల బుల్లెట్ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొదట టీచర్గా, తర్వాత జర్నలిస్టుగా వృత్తిని స్వీకరించారు. దాంట్లో సైన్స్ సంబంధించిన వ్యాసాలు రాసేవారు. యూజీసీ ఢిల్లీ వాళ్ళ మహిళా శాస్త్రవేత్తలతో కలిసి డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. మహిళల మీద సైలెంట్ బాధితులు అనే సినిమా రూపొందించారు. పిల్లల విద్యా ప్రవర్తనపై కూడా ఒక సినిమా, షార్ట్ ఫిల్మ్స్ని కూడా రూపొందించారు. ఈమె భర్త వచ్చి శ్యామ్ సుందర్, బ్యాంకు ఉద్యోగి. ఈమెకు 2 కుమారులు. ఒకరు వచ్చి ఎంఎన్సీ ఉద్యోగి, ఇంకొకరు వచ్చి బ్యాంకు ఉద్యోగి. వీరి పేర్లు వచ్చి అభినవ్, అనిరుద్ధ్. 2006లో డైరెక్టర్ శేఖర్ కమల్ గారిని కలిశారు తన స్క్రిప్ట్ ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి. కొన్ని మార్పులు చెప్పి ఆ స్క్రిప్ట్లో ఆయన పంపించేశారు. తర్వాత హ్యాపీ డేస్ సినిమా కోసం క్యారెక్టర్ కోసం ఫోన్ చేశారు. ఆ కాల్ రావడంతో ఆవిడ ఆశ్చర్యపోయారు. తన భర్త, పిల్లల సపోర్ట్ చేశారు సినిమాల్లో నటించమని. దాంతో తను సినీ ఇండస్ట్రీకి రంగప్రవేశం చేశారు. కత్తి కాంతారావు, విలేజ్లో వినాయకుడు, వేదం, శ్రీరామరాజ్యం, ఇష్క్ మొదలగు సినిమాల్లో మంచి గుర్తింపు లభించింది. సినిమా నటి విజయవంతమైన పాత్ర పోషిస్తూ కుటుంబంతో ఆనందంగా మనవలతో కాలం గడుపుతున్నారు. మంచి హుందాతనంతో ఉండే తల్లి పాత్రలను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళంలో నటించారు. తండ్రి వచ్చి దక్షిణ మధ్య రైల్వేలో ఇంజనీర్గా పనిచేసేవారు. మొత్తం 5 సంతానం. అన్నయ్య 4 ఆడపిల్లల్లో తనతో కలిపి పిఠాపురం వచ్చి సొంత ఊరు. తెలుగు, తమిళంలో కలిపి సుమారు 70 పైగా సినిమాల్లో నటించారు. ఈవిడ నటించిన సినిమాలు వచ్చి హ్యాపీ డేస్, తకిట తకిట,
నాగవల్లి, శ్రీరామరాజ్యం, మల్లిగాడు, మ్యారేజ్ బ్యూరో, అర్జున్ రెడ్డి, జయసింహ, గీతా గోవిందం, ఆవిరి, నిన్నిల, తిమ్మరసు, ఇదే మా కథ, 6 అడుగుల బుల్లెట్టు, గీతా గోవిందం, వేదం, కత్తి కాంతారావు, ఇష్క్, విలేజ్లో వినాయకుడు, దమ్ము, ఇంటెలిజెంట్, భరత్ అను నేను, గీత, అనసూయ, దాన, శశిరేఖ పరిణయం, కింగ్, కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, ఇంకోసారి, స్నేహగీతం, తాతా మనవడు, విమానం అనే మొదలగు సినిమాల్లో నటించారు. చాలా మంచి హుందాతనమైన క్యారెక్టర్స్ పోషించారండి. మర్యాదరామంలో ఈవిడ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ప్రతి సినిమాలో కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ చేశారు. తల్లి పాత్రలు అందరి నటీనటులకు అందమైన తల్లి పాత్రలో కనిపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో 92% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ తరం నటీమణి సంజయ్ గురించి తెలుసుకుందామండి. కాదల్ సంజయ్గా పిలుస్తారు. దక్షిణాది నటీమణి. 27 సెప్టెంబర్ 1987లో కేరళలో త్రివేంద్రంలో జన్మించారు. రేవతి వచ్చి అసలు పేరు. దక్షిణాదికి చెందిన నటీమణి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 35 సినిమాల్లో నటించారు. చెన్నైలోని మలయాళీ కుటుంబంలో జన్మించారు. 2004లో 16 ఏళ్ల వయసులో తన నట జీవితాన్ని ప్రారంభించారు. తమిళ చిత్రం కాదల్లోని పాత్రకు ఆమెకు అవార్డులు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి కాదల్ సంజయ్గా పిలవడం ప్రారంభించారు. కాదల్కి గాను ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఇదే సినిమా తెలుగులో ప్రేమిస్తే అని విడుదలైంది. చాలా పెద్ద హిట్ అయింది. అన్ని భాషల్లో ఈ ప్రేమిస్తే సినిమా చాలా హిట్. క్లైమాక్స్ వచ్చి విషాదంతో ముగిస్తున్నా కానీ ఆ సినిమా అన్ని భాషల్లో హిట్ అయింది.
తర్వాత పవన్ కళ్యాణ్ గారి అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి చెల్లెలుగా వరలక్ష్మిగా నటించారు. దాంట్లో మంచి పేరు వచ్చింది. మొదట ప్రేమిస్తే పాత్రకు నటి గోపికని ఎంపిక చేశారు. ఆవిడ డేట్స్ కుదరకపోవడంతో అప్పటికే చాలా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ అయిన గోపిక గారు ఆ సినిమాను వదులుకోవడంతో ఆ పాత్ర యాదృచ్ఛికంగా సంజయ్కి దొరికింది. అది తన అదృష్టంగా అని చెప్పాలి. మొత్తం 35 సినిమాల్లో నటించారు. తర్వాత డిష్యూమ్ సినిమాకు కూడా అద్భుత విజయం సాధించింది. దాంతో చదువు మానేసి సినిమాలని వృత్తిగా స్వీకరించారు. ఆలిస్ ఇన్ వండర్లాండ్ అనే మలయాళ సినిమాలో నటుడు జయరామ్ గారికి చెల్లెలుగా నటించారు. కన్నడ చిత్రం ఆప్తరక్షక సినిమాలో విష్ణువర్ధన్ గారి సినిమాలో ఒక పాత్ర వేశారు. 35 వారాల పాటు ఆ సినిమా నిరంతరాయంగా నడిచి మెగా హిట్ అయింది. తన చిన్నతనంలోనే డ్యాన్సును సంగీతం నేర్చుకున్నారు. తన సొంత తమిళ చిత్రమైన మంజల్ మోయల్లో ప్లేబ్యాక్ కూడా పాడారు. తొలిగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ తర్వాత మాతృభాష అయిన మలయాళంలో కూడా చేశారు. ఇప్పుడు టీవీ షోస్లో కనిపిస్తున్నారు. వీరి తండ్రి అజిత్ వచ్చి ఐఓబి ఎంప్లాయీ, మదర్ వచ్చి మాయా, తను బ్యూటీషియన్ హెయిర్ డ్రెస్సర్. బ్రదర్ వచ్చి రాహుల్ చెన్నైలో 9th క్లాస్ వరకు చదివి తర్వాత సినిమాలకు వచ్చేశారు. 3 ఏళ్ల వయసు అప్పుడే వీళ్ళు కేరళ నుంచి చెన్నైకి వచ్చేశారు. 2004 నుంచి 2016 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. తన భర్త పేరు వచ్చి అర్జున్, తన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 2015లో వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక పాప. ఇప్పుడు కుటుంబంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు. కాదల్లోని సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. దాంతో సంజయ్ అందరికీ పరిచయం. తను నటించిన సినిమాలు వచ్చి ప్రేమిస్తే దానికి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. తర్వాత డిష్యూమ్ సినిమాలో జీవాతో మ్యూజికల్ మూవీ అది, దానికి కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఆలిస్ ఇన్ వండర్లాండ్లో నటుడు జయరామ్ గారికి సోదరుగా నటించారు. వల్లభ సినిమాలో శంభు పక్కన 3 హీరోయిన్స్లో ఒకరిగా నటించారు. అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్కి చెల్లెలు వరలక్ష్మిగా నటించారు. హాసిని అనే క్రైమ్ థ్రిల్లర్లో, కాలేజీ రోజులు, సహస్రం, ట్రాఫిక్, 3 రాజులు సినిమాలో నటించారు. కన్నడ ఆప్తరక్షకలో విష్ణువర్ధన్ గారి పక్కన నటించారు. 2016లో రుద్రావతి చివరి సినిమా. 2020లో కన్మణి అనే తమిళ సీరియల్లో నటించారు. ఇప్పుడు తన కుటుంబంతో తను హ్యాపీగా ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సంజయ్ పేరుతో మన సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి. 92% మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.